రైట్. నమస్తే మిశ్రల, నేను మీ జర్నలిస్ట్ రాఘవ. అయితే ప్రస్తుతం 2014 నుంచి కూడా ప్రజల మధ్య ఉంటూ 2014 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తిరిగి 2018 ఎన్నికల్లో ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలే తన సమస్యలుగా గ్రామం తిరిగి ప్రజలను తన వైపు తిప్పుకొని అనూహ్యంగా 2018 ఎన్నికల్లో 30,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆ ఎమ్మెల్యే ప్రస్తుతం ఇప్పుడు 2023 ఎన్నికలు నవంబర్ డిసెంబర్ జరిగిన ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ గాలి వీచినా కానీ ఇక్కడ నడిగడ్డలో మాత్రం గద్వాల నియోజకవర్గంలో ఆయనకైనా తనదైన శైలిలో ప్రజల మధ్య ఉంటున్నందుకు మళ్ళీ అతనిని తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు గద్వాల ప్రజలు. అయితే అదే ఎమ్మెల్యే మనతో పాటు ఇప్పుడు ఉన్నాడు. ఆయనను అడిగి గద్వాల నియోజకవర్గం అభివృద్ధి గురించి, అదేవిధంగా గద్వాలలో ఆయన చేసిన అభివృద్ధి పనులు ఏంటి, ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నాయనే తదితర అంశాలపైన కూడా క్షుణ్ణంగా క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. ఇప్పుడు ఎంపీ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్న పరిస్థితి. మన మహబూబ్నగర్ పార్లమెంట్ విషయానికి వస్తే నగర్ కర్నూలు, మహబూబ్నగర్ రెండు కూడా మనకు సంబంధించింది. ఎందుకు ఈ సంబంధించిన మీకు అడుగుతున్నానంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మీరు చక్రాన్ని తిప్పి బహుశా ఇంతకుముందు జడ్పీ చైర్మన్ చేసిన అనుభవం కావచ్చు, ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని ప్రశంసల వర్షం అయితే కురిపిస్తున్న పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ లీడర్లు కానీ అధినాయకత్వం కానీ. అదే సందర్భంలో ఇప్పుడు నగర్ కర్నూలు పార్లమెంటు ఎన్నికలను కూడా మీ భుజాలపై వేసుకొని ప్రతి ప్రచారంలో కూడా అడుగు వేసుకుంటూ ప్రజల వద్దకి మళ్ళీ తిరిగి వెళ్తున్న పరిస్థితి. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రజలకెళ్ళి అనూహ్య స్పందన ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారెంటీల్లో 6 గ్యారెంటీల్లో మళ్ళీ 1 గ్యారెంటీ మాత్రమే నెరవేర్చినారు, 5 గ్యారెంటీని నెరవేర్చలేదు. ఈరోజు ఎక్కడ చూసినా ప్రజలు తమ ఇండ్ల కాడికి వస్తే ప్రశ్నించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరు నిలబెట్టి అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక కాంగ్రెస్ అనేది ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆల్మోస్ట్ 20-30 ఏళ్ళు రాష్ట్రాలు వెనక్కి పడతాయి. గతంలో ఈ 50 సంవత్సరాలు మనల్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అనేది కొత్త పార్టీ ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు మనల్ని పరిపాలించింది. గతంలో పరిపాలించిన ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ కరువుతో స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ అంటేనే కరువులకి కేర్ ఆఫ్ అడ్రస్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినమ్మనే మళ్ళీ కరువు స్టార్ట్ అయింది. అదేవిధంగా మళ్ళీ ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు. ప్రజల్లో ఈరోజు ఒక నిరుత్సాహం వచ్చేసింది. మేము ఎందుకు ఓటు వేసినాం, మేము వేసిన ఓటును మాకు ఇబ్బందికరంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన కార్యక్రమాలు ఏవి కూడా చేయడం లేదని ప్రజలు భావిస్తున్నారు. అందుకొరకే ఈరోజు ఎక్కడ పోయినా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మొన్న కేటీఆర్ గారు వచ్చినప్పుడు మీరు చూశారు, పెద్ద ఎత్తున అపూర్వ స్పందన కనిపించింది. ఈరోజు ప్రజలు తండోపతండాలుగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తూ మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్ పార్టీని మనం గెలిపించుకునే విధంగా వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టినారు. మీరు గెలిపించుకునే ప్రయత్నాలు మీరు గద్వాల నియోజకవర్గం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలు స్టార్ట్ అయినాయి. అంటే మొన్న చూస్తే ఒక మండలం జెడ్పీటీసీ కావచ్చు, అంతకుముందు మున్సిపల్ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు. అదే ఇలా పార్టీ మీరు గెలిచిన తర్వాత పార్టీలు మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు గద్వాల నియోజకవర్గంలో మీ ప్రయత్నం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో వాటి ప్రభావం ఏమైనా చూపించే అవకాశం ఉంటుందా? చాలామంది నాయకులు, ఎందుకంటే ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి పార్టీలో మనం పనిచేయాలి. వాళ్ళ సిద్ధాంతాలని పక్కకు పెట్టి ఈరోజు వాళ్ళు ఇచ్చే తాయిలాలకి ఆశపడి వాళ్ళు పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారినంత మాత్రాన, పార్టీ నాయకులు మారినంత మాత్రాన ప్రజలు మారరు. ప్రజలు స్థిరంగా ఒక మైండ్ సెట్తో ఉంటారు. ప్రజలు ఏమి చేయాలనుకుంటే అది చేస్తారు తప్ప నాయకులు వస్తుంటారు పోతుంటారు. పార్టీ ఇది ఒక సముద్రం లాంటి పార్టీ. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొనింది. ఇప్పుడున్న నాయకులు వారు మరొకసారి గెలిస్తే ఆ రోజు మాట్లాడతా వాళ్ళ గురించి. నేను ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడడం కూడా పెద్ద విషయం ఏం కాదు. వాళ్ళకి ఎక్కడ కూడా ప్రజల మీద ఒక అభివృద్ధి చేయాలి, ప్రజల సంక్షేమం గురించి ఒక విధానం ఉండాలనే నాయకులు కాదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఇచ్చే కొంత చిల్లర డబ్బులకు ఆశపడిపోయినారు తప్ప వాళ్ళు ప్రజల క్షేమం చేస్తాము, అధికారంలో ఉండి పోలీస్ పైరవులు అవి ఇవి చేయాలని పోయినారు. పైరవికారులే పోయినారు తప్ప ఈరోజు నిజమైన నాయకుడు అనేతాడు ఎవడు పోలేదు, పోబోరు కూడా. ఒక సిద్ధాంతం ఉన్న ఒక నడిగడ్డలో పుట్టిన బిడ్డలు, నడిగడ్డ ప్రాంతం అంటేనే మాట ఇస్తే మాటను తప్పని నాయకత్వం ఉన్న ఈ ప్రజలు ఈరోజు అటువంటి నాయకులకి సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్తారు ఖచ్చితంగా.
ఇప్పుడు వాళ్ళే అంటున్నారు, మీరు అంటున్నారు మాట తప్పిపోయినారు పార్టీ వదిలిపెళ్ళి అంటున్నారు. అదే పార్టీలో మారుతున్న వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే మాకు కాదని వేరే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే మేము పార్టీ మారుతున్నామనే అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ప్రాధాన్యతలు అనేది ఒకరిస్తే వచ్చేది కాదు. పని చేసేవానికి ఎక్కడైనా పని ఉంటుంది. మీరు మీ ప్రాధాన్యత గురించి మాట్లాడతారు. ఎవరిని కూడా అగౌరవపరిచే విధానం టీఆర్ఎస్ పార్టీకి ఉండదు. టీఆర్ఎస్ పార్టీలో నేనైనా కానీ మా వాళ్ళు అందరూ ఒకే కుటుంబంలాగా భావించి అందరూ కూడా గౌరవించుకునే విధానం నా దగ్గర ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు వేరే ప్రలోభాలకి పట్టి, ఎందుకంటే మీకు ప్రెస్కి చెప్పలేని విధంగా కొన్ని అంతర్గతంగా జరిగిన మాటల గురించి నేను బయటికి చెప్పదలుచుకోవాలి. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. వాళ్ళు ఎందుకు పోయినామనేది వాళ్ళ గుండె మీద చేసుకొని మాట్లాడితే తెలుస్తుంది. నేను ఏ విధంగా వాళ్ళకు అండగా నిలబడినా, వాళ్ళ అభివృద్ధికి నా వంతు నేను ఏ విధంగా కృషి చేసినా గద్వాల ప్రజలకు అందరికీ తెలుసు. వాళ్ళ స్థాయి ఏ విధంగా ఉండే, ఏ విధంగా తీసుకుపోగలిగిన అనేది గద్వాల ప్రజలకు తెలుసు. నేను దాని విషయంలో పెద్ద మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏదైనా అంతిమ నిర్ణయం అనేది ప్రజలు. హీరో కావాలనుకున్నా ప్రజలే చేస్తారు, జీరో కావాలనుకున్నా ప్రజలే చేస్తారు. మళ్ళీ వాళ్ళు హీరోలు అనుకున్నారు, రాబో కాలంలో ఖచ్చితంగా జీరోలు అవుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఎందుకంటే ప్రజలు అనే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పార్టీని మార్చే విధానాన్ని ఎప్పుడూ ప్రోత్సహించరు. ప్రజలకి ఏ రోజైతే ఒక పార్టీకి వెళ్ళి నిలబడినామో ఆ పార్టీ సిద్ధాంతాలను చూసి, ఆ పార్టీ పనితనం చూసి గెలిపిస్తారు తప్ప మన వ్యక్తిగతం అనేది ఉండదు. ఈరోజు మాకు ఓట్లు పడినాయంటే కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మా గెలుపుకి బాటలైనాయి. మీరు అనుకోవచ్చు, మళ్ళీ నీవు ఒక్కడివే గెలిచినావు, మళ్ళీ ఆ ప్రశ్న మిమ్మల్ని నీవు ఒక్కడివే గెలిచినావు, మళ్ళీ వేరే వాళ్ళు కూడా గెలవలేదు కదా అంటారు. అంటే ప్రజల సంక్షేమం, ప్రజల ద్వారా మనం మసులుకునే విధానం ద్వారా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఎప్పుడు కూడా తప్పులు చేయరు. మనం అనుకుంటాం గెలిస్తే గొప్పోళ్ళు ప్రజలు అంటారు. ఇప్పుడు నేను గెలిచినా కనుక ప్రజలు గొప్పోళ్ళు అంటారా అని మీరు అనొచ్చు. అని ప్రజలు ఎప్పుడు కూడా గొప్పోలే. ఈరోజు ఈ స్థాయికి ఎదిగినానంటే నాకు ఆ ప్రజల ఆశీర్వాదం ఉన్నందువల్ల. నేను కూడా 2 సార్లు ఓడిపోయినా. ఓడిపోయినప్పటికీ ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణపాఠం నేర్చుకొని ప్రజలతో ఇంకా సత్సంబంధాలు పెంచుకున్న. ఈరోజు 2వసారికి గెలుపుకి నా ఓటమే గెలుపుకి బాటలైనాయి. ఖచ్చితంగా పార్టీలు మార్చే విధానాన్ని నేను ఎప్పుడూ వ్యతిరేకిస్తా. మీరు కూడా అనొచ్చు, గతంలో నువ్వు టీడీపీలో ఉంటివి, తర్వాత వైఎస్ఆర్లో ఉంటుంది అని. ఆ టీడీపీ అనేది భూస్థాపితమైంది, వైఎస్ఆర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో. నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక టీఆర్ఎస్ పార్టీలో ఉన్న, టీఆర్ఎస్ పార్టీ ద్వారా 10 సంవత్సరాలు ఆ పార్టీలో ట్రావెల్ చేస్తున్న కేసీఆర్ గారి ఈరోజు ప్రజా సంక్షేమ కార్యక్రమం ఆకర్షితులే. నేను ఆ పార్టీకి సేవకునిగా పనిచేస్తున్నా. ఖచ్చితంగా మా పార్టీ అనేది ఎప్పుడో పునర్వైభవం వస్తుంది. ఖచ్చితంగా రాబో కాలంలో టీఆర్ఎస్ చేసే కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయిన కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు ఎక్కడ పోయినా కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు గుర్తుకొస్తాయి. ఏ ఇంటికి పోయినా వాళ్ళ పెన్షన్ అని ఇచ్చినాం, ఆ ఇంటికి కళ్యాణ లక్ష్మి అని వచ్చింది. ఏ ఇంటికి పోయినా ధైర్యంగా ఈ గులాబీ జెండా మేము మరొకసారి ఓటు అడిగే ధైర్యం ఉన్న పార్టీ ఒక టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. రైట్ అన్న, ఇప్పుడు ఓటు ధైర్యం అడిగే పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటి అంటారు. ఇప్పుడు మీ మెజారిటీ 30,000 నుంచి 9,000 వరకు తగ్గిపోయింది. దాన్ని ఎలా చూస్తారు? అంటే ప్రజల సంక్షేమం కార్యక్రమంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా కొంత 10 సంవత్సరాల్లో మన టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతితో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. మళ్ళీ ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో కొంతమంది సోషల్ మీడియా మమ్మల్ని ప్రజలని తప్పుదోవ పట్టించింది. మేము 2,000 ఇస్తామంటే కాంగ్రెస్ నాయకులు పెన్షన్ నీకు 2,000 వస్తుంది, 4,000 ఇస్తా అన్నాడు. మళ్ళీ 4,000కి ఆశపడినారు తప్ప ప్రజలు మమ్మల్ని ఓడించలేదు. ఈరోజు కళ్యాణ లక్ష్మి ఎంత వస్తుందంటే 1,116,000 ఉందంటే తులం బంగారం ఇస్తామన్నారు. అదేవిధంగా రైతులకి రైతు బంధు 10,000 వస్తుందంటే 15,000 ఇస్తామన్నారు. అంటే వాళ్ళు ఏ కార్యక్రమాన్ని కొత్తగా ప్రారంభించలేదు. ఏది చేసినా మీరు ఇది ఇస్తున్నాం, దానికి ఎక్కువ ఇస్తామని చెప్పినారు తప్ప మళ్ళీ ఈరోజు ఆ మాటల మోసపూరితమైన మాటలకి ప్రజలు కొంత డైవర్ట్ అయినారు తప్ప
ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ వైపే ఉండరు, మళ్ళీ బీఆర్ఎస్నే గెలిపిస్తారు రాబో కాలంలో అని నాకు పూర్తిగా దీనిలో క్లియర్ కట్ కదా మీ మెజార్టీ తగ్గడానికి కారణము కాంగ్రెస్ పథకాలు కావచ్చు, ఇంకొకటిగా మీరు గెలవడానికి కారణం కూడా ప్రజలే ఉన్నారు కదా. ఈరోజు నాకు ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేను గెలిచిన, కేసీఆర్ గారి బొమ్మ మీద నేను గెలిచిన. నేను కేసీఆర్ గారికి అత్యంత విశ్వనీయతంగా ఉంటా. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థాయికి ఎదగడానికి కారణం టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు 2 సార్లు నన్ను నమ్మి నన్ను పార్టీ టికెట్ ఇచ్చి నన్ను నిలిపించి ప్రజలకి నేను కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో పోయినప్పుడు ఏ సంక్షేమ కార్యక్రమమైనా ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ఏం అడిగినా కూడా నాకు ఏ రోజు కూడా నో అనే మాట నోట్లకి వెళ్ళి రాకుండా నరం లేని చెయ్యున్న నాయకుడు కేసీఆర్ గారు. ఇప్పుడు ఇంకొక విషయం, ఇదే సందర్భంలో కూడా కేసీఆర్కి అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడిగా అయితే మీరు చెప్తున్నారు. అయితే మొన్న కూడా కేటీఆర్ రోడ్ షోలో కూడా ఆ విషయం కేటీఆర్ బహిరంగంగానే చెప్పారు అందరి ముందు. కేసీఆర్కి అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుల్లాగా మనలో కృష్ణమోహన్ అన్న ఉన్నాడు, మీ గద్వాల మీరు చూస్తేనే తెలుస్తూ ఉంది. అదే సందర్భంలో గద్వాల నియోజకవర్గంలో ప్రజలకి నాయకుల్లా కాకుండా ప్రజల కోసం పనిచేసే సైనికుల్లా ఉన్నాడు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే ఇదే సందర్భంలో మీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, అదేవిధంగా సంక్షేమ పథకాలు మొత్తంగా ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు మీ తరపు నుంచి? ఈరోజు అంటే నేను 5 సంవత్సరాలు అంటే నేను ఎమ్మెల్యేగా కాగలిగిన, దేశంలోనే ఆశ్చర్యపోయే విధంగా అంటే ఒక్క నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడతారనేది ఎవరు కూడా దేశం మొత్తం యావత్తు దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్రం చేసింది. ఎందుకంటే ఇది ఏదో అబద్ధాలు మాటలు కాదు, ఒక ఇంటర్వ్యూలు ఏదో చెప్తామని కాదు. మీరు ఏది ఉన్నా ఒక నెట్లో ఒకసారి చెక్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత ఖర్చు అయినది మీకు పూర్తిగా డీటెయిల్స్ ఉంటాయి. ఎందుకంటే మా నియోజకవర్గంలో వివిధ పథకాల ద్వారా అదేవిధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయితేమి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఈ నా పీరియడ్లో 5 సంవత్సరాల్లో 2000 కోట్ల పైన ఖర్చు పెట్టడం జరిగింది. 2000 కోట్లు ఈ గద్వాల నియోజకవర్గంలో రొటేషన్ అయినాయి. అంటే ఇంత పెద్ద ఎత్తున డబ్బు మళ్ళీ ఒకటే నియోజకవర్గానికి ఉంటే మళ్ళీ జిల్లా రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున ఖర్చు. మీరు ఎమ్మెల్యే అయ్యాకనా లేదంటే ఇది ఈ 5 సంవత్సరాల్లోనే నేను ఎమ్మెల్యే అయినాకనే 2000 కోట్లు వివిధ పథకాల ద్వారా ప్రజలకు అందుబాటులో వచ్చినాయి. ఆ పథకాలు అంటే ఏ పథకాలకు ఎంత వచ్చినాయో చెప్పే ఉందా, ఏమన్నా అవకాశం ఉందా? నేను చెప్తా. ఈరోజు రైతు బంధు ద్వారా 982,62,24,24,021 రూపాయలు మా ఈ 5 సంవత్సరాలలో రైతు కుటుంబాల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు బీమా, రైతు చనిపోతే ఇన్సూరెన్స్ అనేది విధానం ఎక్కడ దేశంలో లేదు. దేశంలో ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు పాలవుతుంది. ఆ రైతు కుటుంబాన్ని ఆదుకునాలనే ఒక గొప్ప ఉద్దేశం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. మళ్ళీ వాళ్ళని ఏ విధంగా కాపాడుకునాలని ఆలోచన దేశంలో రైతు బంధు పెట్టాలని ఎవరికి ఆలోచన రాలేదు. ఇంత రాష్ట్రాలు ఉన్నాయి, మళ్ళీ దేశంలో ఎవరన్నా పెట్టినారా? మేము పెట్టాకనే కేంద్ర ప్రభుత్వం దాన్ని కొంత ఆలోచన చేసింది. అదేవిధంగా రైతుకి ఇన్సూరెన్స్ గురించి ఎవరన్నా ఆలోచన చేసినారా? ఒక రైతు ఆలోచన, ఒక గుంట ఉన్న రైతు కూడా చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు పాలయ్యేది. ఈరోజు రైతు చనిపోతే కూడా ఆ రైతు కుటుంబానికి 5 లక్షలు ఇచ్చే విధానం 8 రోజులనే 5 లక్షలు ఎల్ఐసి ద్వారా ఈరోజు ఇస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ 56,65,60,000 రూపాయలు ఈరోజు ఇన్సూరెన్స్ ద్వారా రైతులకు ముట్టింది. మళ్ళీ ఈరోజు లబ్ధిదారులు 1,133 మంది దీంట్లో అంటే చనిపోయిన వ్యక్తులు చనిపోయినారంటే ఏదో ఆత్మహత్యలు కాదు, న్యాచురల్గా చనిపోయిన ఏ విధంగా చనిపోయినా వీళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చే విధానం ఒక టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేయగలిగింది. కేసీఆర్ గారికి అది సాధ్యమైంది. అదేవిధంగా మళ్ళీ ఈరోజు ఆసరా పింఛన్లు అయితేమి, ఆసరా పింఛన్ల ద్వారా 574 కోట్లు ఈరోజు మళ్ళా ముసలమ్మలకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 8,175 పెళ్లిళ్ళు ఈరోజు మేము చేయగలిగినాం. అంటే 91,51,00,00,000 రూపాయలు ఈరోజు
పేదింటి మహిళలకు ఇచ్చిన ఘనత ఒక్క కేసీఆర్కే దక్కుతుంది. ఎవరన్నా పెళ్ళిళ్ళ గురించి ఆలోచించారా? ఒక్కసారి ఆలోచన చేయాలా. ఇన్ని ఆలోచనలు చేసినారు ప్రజలు, ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇన్ని విధానాలు చేసిన నాయకుడు కావాలా, మోసపూరితమైన నాయకులు కావాలా, మీరే ఆలోచన చేయాలా. అదేవిధంగా సీఎం సహాయ నిధి కింద ఈరోజు అన్ని రకాలుగా 1771 లబ్ధిదారులు ఉన్నారు. అదేవిధంగా వీళ్ళకందరూ కూడా 99,83,00,000 రూపాయలు సీఎం సహాయ నిధి కింద మీ గద్వాల్ నియోజకవర్గంలో ఇవ్వగలిగినాం. అదేవిధంగా కేసీఆర్ కిట్ కొరికి, కేసీఆర్ కిట్ అంటే మహా అద్భుతమైన కిట్. ఎవరన్నా ఆ అమ్మాయి పేదింటి మహిళ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే 16 రకాల వస్తువులతోన కేసీఆర్ కిట్ ఇస్తుండ్రు. మళ్ళీ కేసీఆర్ కిట్ అంటేనే 16 రకాల వస్తువులు. ఆ తల్లికి చీర ఉంటుంది, పనుకునిక పరుపు ఉంటుంది, అన్ని రకాల జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ ఉంటుంది, అన్ని రకాల వస్తువులు ఇచ్చి కేసీఆర్ కిట్టు. మళ్ళీ ఆ కేసీఆర్ కిట్టు కొరికి ఈరోజు మళ్ళీ 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత ఒక టీఆర్ఎస్ పార్టీ, మన టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. అదేవిధంగా న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చినాం. న్యూట్రిషన్ కిట్ అంటేనే ఇది కూడా ఎవరు చేయలేదు దేశంలో. ఎవరు న్యూట్రిషన్ కిట్ ఇవ్వాలన్న ఒక ఆలోచన కూడా రాలేదు. 3వ నెలల 6వ నెలల 2 సార్లు న్యూట్రిషన్ కిట్ ఇచ్చేవాళ్ళం. మళ్ళీ అది కూడా మాయమైంది. ఈరోజు ఆ న్యూట్రిషన్ కిట్ కూడా 2 కోట్ల పైన ఖర్చు పెట్టింది మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచన, ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కార్పొరేషన్ లైన్లని, ఎస్డిఎఫ్ కానీ, దళిత బంధువు కానీ, సిడిపి కానీ, సీసీ రోడ్లు కానీ, మళ్ళా ఇన్సూరెన్స్ కానీ, మా ఊరు మన బడి కానీ, రైతు రుణమాఫీ కానీ, ఎన్నో రకాలుగా చేయగలిగినాం. ఇన్ని చేసిన పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచన చేయాలి మీరందరూ. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, మళ్ళీ ఈరోజు 5 నెలలకు వచ్చిన ప్రభుత్వం ముసలమ్మలకి 2,000 పింఛన్ అన్నారు, 4,000 పింఛన్ అన్నారు, 2,000తోనే సరిపెట్టుకున్నారు. వాళ్ళకు కూడా అప్పు కొన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడన్నా పోతే ప్రతి ఒక్క మహిళలకి నా విన్నపం, ఎందుకంటే వాళ్ళు ఈరోజు 5 నెలలైంది, 10,000 రూపాయలు ఆ ముసలమ్మకి డబ్బులు కట్టి ఓటు అడగాల తప్ప మీరు మోసం చేసి ఈరోజు ప్రభుత్వంలో సీటు కూర్చున్నారు. మీరు 10,000 రూపాయలు కట్టి ఆ ముసలమ్మ దగ్గరికి ఓటు అడిగేదానికి పోవాలా. ఎవరన్నా పెళ్ళైన మహిళ ఉంటే ఆ తల్లికి 1,116 రూపాయలు కాక మేము 1,116 రూపాయలు ఇచ్చినాం, మీరు తులం బంగారం ఇవ్వాలా. ఆ తులం బంగారం ఇచ్చినాకనే మీరు ఇంటిలో కాలు పెట్టి ఓటు అడిగే అధికారం మీకుంటుంది తప్ప మీరు ఒట్టిగా పోయే అధికారం. ఆ తులం మహిళకి బంగారం ఇవ్వాలా. అదేవిధంగా ఏ రైతు కుటుంబానికి పోయినా, ఏ రైతు ఇంటికి పోయినా మళ్ళీ రైతు బంధువు, మళ్ళీ ఈరోజు మరి రైతు బంధువు 10,000 ఇచ్చినాం, 15,000 రూపాయలు ఇచ్చినాకనే మీరు రైతు ఓటక్కి అడిగే అధికారం మీకు ఉంటుంది. అదేవిధంగా 9వ తారీఖు రోజే 2 లక్షల రుణమాఫీ అన్నారు. మరి 2 లక్షల రుణమాఫీ అడిగే ఆ రైతు ఇంటికి పోవాలి. అదేవిధంగా ప్రతి మహిళకి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 2,500 ఇస్తామన్నారు. మళ్ళీ ప్రతి ఇంటికి పోయి ఆ 15,000 రూపాయలు కట్టినాకనే 5 నెలలైంది. ఆ 15,000 రూపాయలు కట్టినాకనే మీరు పోయి ఓటు అడగాల తప్ప ఓటు అడిగే అధికారం మీకు లేదు. ఏ గర్భం దాల్చిన తల్లి పైన డెలివరీ అయ్యి తల్లి పాపను మీరు పలకరించినా మీరు కేసీఆర్ కిట్టు ఎందుకు రాలేదని అడగాల. కేసీఆర్ కిట్ ఎందుకు ఇవ్వలేదు, ఈరోజు ఎందుకు బంద్ చేసినారు అని అడగాల. ఆ కేసీఆర్ కిట్ ఇచ్చినాకనే మీరు మళ్ళీ ఓటు అడిగే అధికారం మీకు ఉంటుంది. మళ్ళీ ఇన్ని తప్పుడు పనులు చేసిన కాంగ్రెస్ పార్టీకి చూస్తారా, టీఆర్ఎస్ పార్టీ అంటేనే వాళ్ళ ప్రజల సంక్షేమం కోరే పార్టీ, ప్రజల సంక్షేమం కోరి నిరంతరం ప్రయత్నించే పార్టీ. మరొకసారి మీరు టీఆర్ఎస్ని ఇటువంటి అవకాశం మొన్ననే పొరపాటు చేసినారు మీరు అల్లరు. మళ్ళీ ఈసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మీరందరుగా ఓట్లు వేయాలని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అని ఇంకోటి, మీరు గద్వాల నియోజకవర్గంలో మొత్తము 2,000 కోట్లు మీ 5 సంవత్సరాల హయాంలో, అంతకుముందు మొత్తం తీసుకుని 4,000 కోట్లు మీరు ఒక్క నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామంటారు. అయితే తాజాగా ఇప్పుడు గద్వాల పట్టణం విషయానికి వస్తే అయితే బీఎస్గా చైర్మన్ ఉన్నారు, ఆయన పోయిన తర్వాత గద్వాల్లో టీఆర్ఎస్ పార్టీ మొత్తం లేదు అనే టాక్ అయితే వాళ్ళు పిలుస్తారు. గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధిలో మేమే ముందున్నాం, మేము కొట్లాడినందుకే నిధులు వచ్చాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మీ తరపున గద్వాల పట్టణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు?
ఈరోజు గద్వాల పట్టణ ప్రజలకి నా విన్నపం, ఈరోజు 5 సంవత్సరాలైంది టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ గారు అయితేమి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే నేనైతేమి, మళ్ళీ పట్టణ అభివృద్ధి అనేది ఏ విధంగా జరిగినది ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోయిన టీఆర్ఎస్ నాయకులకి మళ్ళీ వాళ్ళు గుండె మీద చేసుకొని మళ్ళీ ఒకసారి ఆలోచన చేయాలి. ఏ పార్టీ ఉన్నప్పుడు మనకి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం అనేది ఒక్కసారి ఈరోజు మీరు ఏదో వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఆశపడిపోయినారు తప్ప మళ్ళీ మీ ఒక పార్టీని తల్లిని తాకట్టు పెట్టినారు. మీరు కన్న తల్లి లాంటి పార్టీని తాకట్టు పెట్టి వేరే పార్టీలకు పోయినారు. మీకు ధైర్యం నిజమైన ఇప్పుడు 2 నాయకులు ఇక్కడ పోటీ చేసిన నాయకురాలు అయితేమి, చైర్మన్ అయితేమి, నీతి నిజాయితీ గౌరవం ఉంటే మీరు టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఈరోజు మీరు రాజకీయ ప్రవేశం చేసినారు, రాజకీయంగా ఎదిగినారు. మళ్ళీ మీరిద్దరు కానీ ఇక్కడ పోటీ చేసిన నాయకురాలు కానీ అదేవిధంగా చైర్మన్ గారు కానీ ఎవరైనా కానీ టీఆర్ఎస్ పార్టీ ఏ ప్రజాప్రతినిధి అయినా కానీ మీరు మొట్టమొదటిసారి రాజీనామా చేసి మీరు ప్రజల ముందరు పోవాలా తప్ప మా పార్టీ చేసిన మా పార్టీ చేసిన పదవిని మీరు అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. మీరు రాజకీయాల్లో మీ పదవులను అమ్ముకున్నారు. మీరు డబ్బులకి అమ్ముడపోయిన నాయకులు. మీరు ప్రజల సంక్షేమం కోరలేదు. ప్రజలని మీరు మీ మీద పెట్టిన విశ్వాసాన్ని అమ్మినారు. ప్రజల విశ్వాసాన్ని నమ్మి ఈరోజు మీరు వేరే పార్టీలకు పోయినారు. ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడు పొందుతారు? ప్రజలని ఈరోజు మీరు తాకట్టు పెట్టినారు. గద్వాల ప్రజలని తాకట్టు పెట్టి ఆ రోజు మిమ్మల్ని చూసి ఓటు వేయలేదు. కారు గుర్తుని కేసీఆర్ చూసి ప్రజలు మీరు అభివృద్ధి చేస్తారని నమ్మి ఓటేసినారు తప్ప మిమ్మల్ని చూసి వ్యక్తిగతంగా నేనైనా ఇంకొకరు ఏదైనా చూసేది కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు ప్రజా సంక్షేమంలో ఈరోజు దేశంలోకి ఆదర్శ నాయకుడు. వాళ్ళని చూసి ఓటేసినారు. మళ్ళీ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇమ్మీడియట్గా మీరు రాజీనామా చేసి ప్రజలతోనికి ఓట్లు అడగనికపోలే తప్ప మీరు ఓట్లు అడిగే అర్హతనే కోల్పోయినారు ప్రజలు. అంటే ఇప్పుడు మీరు ఓట్లు అడిగే అర్హత కోల్పోయినారు. మీరు కారు పార్టీ నుంచి గెలిచినారు. కారు పార్టీకి అయితే గెలిచిన దాని నుంచి మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు. దానికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగాలంటున్నారు. అయితే ఇదే సందర్భంలో ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెడితే కూడా వాళ్ళ వైపు ఎక్కువ మంది నాయకులు కావచ్చు, గెలిచిన వాళ్ళు కావచ్చు ఉండొచ్చు. దానివల్ల రాజీనామా చేసిన వాళ్ళ ప్రయోజనం ఏముంటుంది? నేను అవిశ్వాస తీర్మానం ఎవరి దగ్గర పెట్టలేదు. నేను అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటే ఎప్పుడో ప్రజలు వీళ్ళకి 5 సంవత్సరాలు పరిపాలించే అవకాశం ప్రజలు ఇచ్చినారు. మళ్ళీ ప్రజలను మీరు మోసం చేసినంత మాత్రాన ప్రజలు ఎప్పుడా మీకు సరైన సమయంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న ఒకరికి ఎమ్మెల్యే ఎన్నికల్లో బుద్ధి చెప్పినారు. రాబో కాలంలో ఎవరెవరైతే పార్టీ నిడిచిపెట్టిపోయినారో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండరు. దానికి ఈరోజు కాలమే నిర్ణయిస్తుంది వాళ్ళని ఏ విధంగా. ఇప్పుడే మీరు చూస్తున్నారు వాళ్ళ మధ్యలో ఎన్ని గ్రూప్ తగాదాలు ఉండవు అనేది మీ కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. నేను ఆ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మా పార్టీలోకి వెళ్ళిపోయిన నాయకులకి నేను మీ ద్వారా చెప్పడం ఏమంటే ఈరోజు మీకు 5 సంవత్సరాలు ఇచ్చినారు. ప్రజలు 5 సంవత్సరాలు నమ్మి మీకు ఓటు వేసినారు. అందుకొరకే మిమ్మల్ని ఎక్కడ నేను డిస్టర్బ్ చేయలేదు, చెయ్యను కూడా. ఎందుకంటే నా అలవాటు అది కాదు. ప్రజల గురించి గెలిచి రావాలా. ప్రజలని మోసం చేసి మీరు ప్రజల పదవిలో ఉన్నారు. ప్రజలు దాన్ని గమనిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన పదవిని మీరు రాజీనామా చేసి మీరు పార్టీలో చేంజ్ అయినా కూడా మీరు వ్యక్తిగతంగా రాజీనామా చేయాలి అంటున్నారు మీరు, అంతేనా? వాళ్ళకి నిజాయితీ ఉంటే చేయాల్సిన అవసరం ఉంది కదా. నేనెందుకు కోరుతా దాన్ని? ప్రజలు ఇచ్చినారు మీకు. ప్రజలు ఇచ్చినప్పుడు మీరు 5 ఏళ్ళు పరిపాలించండి అని ఒక పార్టీని పరిపాలించము అది మీ నిజాయితీకి నేను వదిలిపెడుతున్నా తప్ప నేను దాని గురించి మిమ్మల్ని ప్రశ్నించాను. మీ నిజాయితీ ఉంటే ఖచ్చితంగా
రాజీనామా చేసి ప్రజల్లోకి పోవాలి తప్ప మీరు లేదు మేము అట్లే ఉంటామంటే ఉండండి. ఏం ప్రజలు సమయం కోరిక ఎదురు చూస్తున్నారు, ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. అవన్నీ పక్క పెడితే కొద్దిసేపు ప్రజా సమస్యల గురించి మాట్లాడదాం. ఈ 6 నెలల కాలంలో పార్టీ మారిన తర్వాత గ్రామాల్లో కూడా కొంత విపత్కర పరిస్థితులతో ఉన్న పరిస్థితి నెలకొని ఉంది గ్రామాల్లో వాస్తవంగా చెప్పాలంటే. అయితే ముఖ్యమైన అంశం ఏంటంటే ధరణి ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ధరణి సమస్యలు పెద్ద తలెత్తనప్పటికీ ఇప్పుడు ధరణి తీసేస్తాం, ధరణి మారుస్తున్నప్పుడు కొన్ని అప్డేట్లు అవి చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని భూమి సమస్యలు, సంవత్సరాలుగా ఉన్న భూమి సమస్యలు కూడా ఇప్పుడు కూడా తీరని పరిస్థితి, కలెక్టర్ కూడా ఆర్జీలు పెట్టుకున్న పరిస్థితి అని ఇప్పుడు కూడా అవి నెరవేర్తలేవు. దీనివల్ల ప్రజలకు చాలా అసౌకర్యంగా కలుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ధరణి ద్వారా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటామనే కాన్సెప్ట్ కూడా పెట్టి మన కలెక్టరేట్ కూడా వచ్చి వాళ్ళు ఇది చేస్తున్న పరిస్థితి. అలా ధరణి విషయంలో మీరు ఏం చెప్తారు ప్రజలకు? ధరణి కానీ ప్రభుత్వానికి ధరణి అనేది గొప్ప పథకం. రైతులకి ఒక అంటే సెక్యూరిటీ ఇచ్చిన పద్ధతి కేసీఆర్ గారు ఇవ్వగలిగినారు. ధరణిలో ఆల్మోస్ట్ ఆల్ గతంలోనే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కొంత మాత్రం పెండింగ్ ఉండేవి. మళ్ళీ అది ఏనుగు మొత్తం పోయింది, తూకం మిగిలిపోయింది అక్కడక్కడ. ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కరించే అవసరం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా ఆ సమస్యలు మళ్ళీ ఏవేమి ఉండవో ఆ సమస్యలను తీర్చే విధంగా కలెక్టర్లు చేయాలి. ఆ పనిని ధైర్యంగా చేసి వాళ్ళ ఫీల్డ్లో చూసి నిజాయితీగా వాళ్ళకి ధరైన ఎవరికి చట్టపరంగా హక్కు ఉందో చట్ట పరిధిలో వాళ్ళ పని వాళ్ళు చేయాలి. ధరణి ఖచ్చితంగా మంచి స్కీము. ఆ రైతులకు ఒక ధైర్యము, ఒక సెక్యూరిటీ ఇచ్చిన ధరణి పథకం ఖచ్చితంగా గొప్ప పథకం. దాన్ని తీసేస్తామంటే ఇంకా పిచ్చిదుగ్గులకు పాలన అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు జిల్లాలు కూడా తీసేస్తామని ఒకరు అంటారు, వాళ్ళ ధరణి తీసేస్తామంటారు, వాళ్ళ ప్రగతి భవన్ కంచె తీసేస్తామంటారు. వాళ్ళ ప్రగతి భవన్కి ఏ విధంగా ప్రగతి భవన్ అనేది కూడా నేను చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు సందర్భం వచ్చింది. ప్రగతి భవన్ అనేది ఒక సీఎం రెసిడెన్సీ, కేసీఆర్ సొంత ఇల్లు కాదు. ఎవరు వచ్చినా సీఎంలు ఉండడానికే ఒక రెసిడెన్సీ, సీఎంకి ఆఫీస్ కానీ ఒక పెద్ద ఎత్తున ఏదైనా అధికార నివాసం ఉన్నప్పుడు అధికారులు వస్తే మాట్లాడుకునిక. మీరు పిచ్చితుగులకు చర్య వల్ల ఆ సీఎం ఆఫీస్ని తీసేసుకున్నారు. అదేవిధంగా ధరణి తీసేస్తామంటారు, జిల్లాలను తీసేస్తామంటారు, కొత్తగా జరిగిన గ్రామ పంచాయతీని తీసేస్తామంటారు. దానికి వాళ్ళు తీసేసినప్పుడు ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు. ఇప్పుడు జిల్లాల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి ఒక జ్యుడిషియల్ కమిటీ వేసి కొన్ని జిల్లాలను తీసేసే పార్లమెంటు నియోజకవర్గాల వ్యాప్తంగా జిల్లాలను చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి కొన్ని మీడియాలతో మాట్లాడుతూ కూడా విషయాలు చెప్పిన పరిస్థితి. అయితే గద్వాల జిల్లా విషయానికి వస్తే మీరు దగ్గరుండి నిరాహార దీక్షలు కావచ్చు, అదేవిధంగా ర్యాలీలు, ధర్నాలు కావచ్చు, నెలల తరబడి రాస్తారోకోలు చేసిన పరిస్థితి, బంద్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి జిల్లా ఇప్పుడు మన గద్వాల జిల్లా లేకుండా పోతుంది అని వస్తే ప్రజల్లో ఉన్న నాయకుడిగా, ఎమ్మెల్యేగా మీరు ప్రజలకు ఎలాంటి ధైర్యాన్ని ఇస్తారు? జిల్లా రావడం ప్రజల విజయం. ఇది నా ఇది కాదు, ప్రజలందరూ కూడా జిల్లాని కోరుకున్నారు. ఆ రోజు ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా అన్ని పార్టీల వాళ్ళకి నేను అన్ని పార్టీలకు ధన్యవాదాలు చెప్తున్నా. జిల్లా కొరకి నేను ప్రభుత్వాలు ఉన్నాక నా వంతు నేను కృషి చేసిన. ఈరోజు ఈ జిల్లా రావడం ప్రజా విజయం. ఖచ్చితంగా ప్రజలందరూ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా జిల్లా కావాలన్నారు. అదే జిల్లా పోతే అదే ప్రజలు కూడా పెద్ద ఎత్తున దీనికి నాకు కూడా మద్దతు ఉంటారు. ఖచ్చితంగా నేను గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను నా వంతు నేను ప్రయత్నమే చేస్తా తప్ప జిల్లా పోవడానికి ఎంత దానికైనా తెగిస్తాం. ఖచ్చితంగా జిల్లాని ఇక్కడనే ఉంచే విధంగా మా వంతు మా పార్టీ కానీ గద్వాల జిల్లా ప్రజలు కానీ ఖచ్చితంగా వాళ్ళ విజయం ఇది. వాళ్ళని ఎవరు కూడా జిల్లాని పోగొట్టుకున్న దానికి ఇష్టపడరు. ఖచ్చితంగా మేము మరొకసారి దీక్షలని మళ్ళీ దాని కొరకు ఆ సమయం ఖచ్చితంగా దానికి జవాబు ధీటుగా సమాధానం చెప్తాం. సరే అన్న, ఇంకొకటి ప్రభుత్వం మారింది, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ నియోజకవర్గంలో. సపోజ్ మనకు ములుగు తీసుకుంటే లాస్ట్ ఎన్నికల్లో సీతక్క కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచింది, అక్కడ టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.
తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఇక్కడ అంటే ఆ మూల ఈ మూల తీసుకుందాం మనం ఇప్పుడు గద్వాలలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ విజయకేతం ఎగిరేసిన పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీతక్క అప్పుడు టీఆర్ఎస్ పార్టీ మెప్పు పొంది పలు సంక్షేమ పథకాలు కావచ్చు పలు నిధులు కావచ్చు తన నియోజకవర్గాన్ని తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఇప్పుడు అదే కోవలో మీరు ఏమన్నా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎందుకంటే జిల్లా అభివృద్ధి అనేది గతంలో టీఆర్ఎస్ పరిపాలనలో కేసీఆర్ గారి పరిపాలనలో అన్ని జిల్లాలకి అన్ని నియోజకవర్గాలకి సమానంగా చూసినాం. ఎక్కడ పోయినా ఏ నియోజకవర్గంగా రైతు బంధువు పడింది, అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటే మెడికల్ కాలేజ్ వచ్చింది. అన్నీ అంటే ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా వేరే ప్రతిపక్షం ఎమ్మెల్యేలు ఉన్నా కూడా సేమ్గా నియోజకవర్గ అభివృద్ధి అనేది జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక మళ్ళీ జిల్లాలకి మళ్ళీ ఎక్కడనో జిల్లా మంత్రులు పెట్టి ఒక పక్షపాత ధోరణి అనేది అవలంబించే పద్ధతి కనిపిస్తుంది. ఖచ్చితంగా దాన్ని మేము ప్రతిఘటిస్తాం. మాకు వచ్చేది అంటే మాకు వచ్చే దాంట్లో ఎటువంటి ఇది జరిగినా ఖచ్చితంగా మా ఎమ్మెల్యేగా నేను నా వంతు నేను ప్రయత్నిస్తా. అభివృద్ధి పనుల కొరికి అభివృద్ధి గద్వాల నియోజకవర్గం అభివృద్ధికి నన్ను చూసి ప్రజలు నా పక్షాన్ని నిలబడినారు. ప్రజల క్షేమము సంక్షేమమే నాకు ముఖ్యం. ఖచ్చితంగా నేను అభివృద్ధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేసే బాధ్యత నాది. మనకి ఇప్పటికి చాలా స్టెప్ అయింది. ఇంకా 2-3 క్వశ్చన్లు మిగిలి ఉన్నాయి. మీరు ఒక సమాధానం చెప్పాలి ఏమనుకోకుండా. అయితే ఇంకా గద్వాల నియోజకవర్గంలో విద్యలో మీ పాత్ర ఏంటి? అసలు మీరు విద్య రెండు అందించడంలో ఎలాంటి విషయాలు మీరు ముందుల వరుసలో తీసుకున్నారు? మొన్న చూసుకుంటే గద్వాల నియోజకవర్గంలో అయితే మన గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక చిన్నారి పాపని మృతి చెందిన పరిస్థితి కూడా మీకు కనిపిస్తే అక్కడ మీరు వెళ్ళి కూడా చూసిన పరిస్థితి. అంతకుముందు అంటే తెలిసిన సంఘటనలు కూడా తెలియనివి ఎన్నో గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అప్పటికి ఇప్పుడు తేడా అంటే గద్వాల నియోజకవర్గంలో వైద్యలో కావచ్చు విద్యలో కావచ్చు ఎలాంటి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? విద్యాపరంగా చూస్తే నేను విద్యని పెద్ద ఎత్తున ప్రోత్సహించే మనస్తత్వం నాది. నేను నా సొంత ఖర్చులతో కేసీఆర్ స్టడీ సర్కిల్ అని మా నాయకుని పేరు మీద స్టడీ సర్కిల్ పెట్టిన. అదేవిధంగా కేసీఆర్ స్టడీ సర్కిల్ ద్వారా ఒక మంచి నిష్ణాతులైన టీచర్స్ని అంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ శిక్షణ ఇచ్చి చాలామంది ఉద్యోగాలకి అర్హత కల్పించే విధంగా నా వంతు ప్రయత్నం చేసిన. నేను మెటీరియల్ కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా విద్యని అంటే స్కూల్స్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేసిన. అదేవిధంగా ఈ స్టడీస్లో అంటే ఇప్పుడు ఇన్న కాంపిటేటివ్ స్టడీస్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని వాళ్ళు ప్రిపేర్ చేసే విధంగా నా వంతు నేను ప్రయత్నం చేసిన. స్టడీ సర్కిల్ ద్వారా వాళ్ళకి మంచి మెటీరియల్ కానీ అదేవిధంగా మంచి టీచర్స్తో వాళ్ళకి శిక్షణ ఇప్పించినాం. అదేవిధంగా చిన్నపిల్లలకి మహిళలు అంటే ఆడపిల్లలు స్కూల్స్కి అంటే వాళ్ళు ఎక్కడైతే అమ్మాయిలు డ్రాప్ అవుట్స్ అవుతున్నారో ఆ డ్రాప్ అవుట్స్ కాకుండా మళ్ళీ కొంతమంది ప్రైవేటు అంటే కొంతమంది ఇండస్ట్రియలిస్టులతోన వాళ్ళ కార్పొరేట్ ఫండ్ ద్వారా సైకిల్స్ కూడా చాలా దగ్గర 3000 సైకిళ్ళ మీద 8th క్లాస్కి వెళ్ళి 10th క్లాస్ విద్యార్థులకి 2 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థికి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు డ్రాప్ అవుట్స్ కాకూడదని వాళ్ళు కూడా సైకిళ్ళు ఇప్పించినాం. వాళ్ళ స్టడీ మెటీరియల్ కూడా 10th క్లాసు వాళ్ళు 10th క్లాస్లో మంచి టాపర్స్ కావాలని కొంత స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేద విద్యార్థులు మళ్ళీ బస్సు పాస్ కొరకు కూడా ఇబ్బంది పడుతుంటే బస్సు పాసులు కూడా చాలా మటుకు ఉచితంగా మళ్ళీ బస్సు పాసులు కూడా ఇప్పేయడం జరిగింది. అంటే నేను చెప్పుకుంటా పోతే చాలా చేసినాం. మళ్ళీ విద్యాపరంగా అభివృద్ధి కొరకు డిగ్రీ కాలేజ్ని రెనోవేట్ చేసినాం. అదేవిధంగా కొత్త జూనియర్ కాలేజ్ కట్టించినాం. అదేవిధంగా ఎన్నో రకాలుగా వసతులు మన ఊరు మన బడి ద్వారా మన స్కూల్స్ను బాగు చేయడానికి నా వంతు కృషి ఇచ్చినాం. డ్యూయల్ డెస్కులు ఇచ్చినాం. ఎన్నో చేసినాం. అన్నీ కూడా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఖచ్చితంగా విద్యకి నేను మొట్టమొదటిసార్లు ప్రాధాన్యత ఉంటుంది. విద్యని అభివృద్ధి చేసే విధంగా ఈరోజు బీసీ స్టడీ సర్కిల్ చేసిన గద్వాలకి. అదేవిధంగా పీజీని కూడా తీసుకురాగలిగాం. పీజీ బిల్డింగ్స్ కట్టించినాం. హాస్టల్స్ కట్టించినాం, కొత్త హాస్టల్స్. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం.
నర్సింగ్ కాలేజ్ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. నూతనంగా మెడికల్ కాలేజ్ను కూడా సాధించుకున్నాం. మెడికల్ కాలేజ్ కూడా ఈసారి ఈసారి కొత్త స్టూడెంట్స్ 50 మంది స్టూడెంట్స్ ఉన్న మొదటి సంవత్సరం స్టార్ట్ కాబోతుంది. మళ్ళీ నా వంతు నేను ప్రయత్నం చేసిన రాబోకాలం ఇంకా మరింత మెరుగ్గా చేయడానికి కృషి చేస్తాం. ఇక్కడనే ఉన్న గర్ల్స్ హై స్కూల్ని కూడా గర్ల్స్ హై స్కూల్లో స్థలం తక్కువ ఉంటే పక్కన ఉన్న కోట్ల విలువైన R&B భవనాన్ని కూడా గర్ల్స్ హై స్కూల్ కోరికి ఇప్పించడం జరిగింది. అంటే నా వంతు ఎక్కడ అభివృద్ధికి అవకాశం ఉందో హై స్కూల్లో కూడా నూతనంగా కొత్త రూమ్స్, ప్రాక్టీసింగ్ హై స్కూల్ రూమ్స్ చాలా చేసినాం. విద్యార్థులకి చాలా మటుకు స్కూల్స్కి నా వంతు నేను అభివృద్ధి చేయడానికి ముందుకు ఉంటాను. ఇప్పుడు మీ కేసీఆర్ స్టడీ సర్కిల్లో కొంతమంది ఉద్యోగాలు వచ్చినట్టు గ్రూప్స్ కానీ తర్వాత కానిస్టేబుల్ కూడా వచ్చినట్టు అట్లా ఎంతమంది ఉంటారు అట్లా ఉద్యోగాలు వచ్చి? ఆల్మోస్ట్ ఆల్ నాతో సంఖ్య క్లారిటీగా లేదు. ఆల్మోస్ట్ ఆల్ పోలీసులో అయితే ఒక 150 మంది పైన పోలీస్ సెలెక్షన్స్ మా స్టడీ సర్కిల్ ద్వారా ఉచితంగా వాళ్ళు విద్యను అభ్యసించి రావడం జరిగింది. అదేవిధంగా వివిధ రంగాల్లో ఆల్మోస్ట్ ఒక 300-400 మంది పైన మా కేసీఆర్ స్టడీ ద్వారా లబ్ధి పొందినారు, ఉద్యోగం పొందిన వాళ్ళు. ఉద్యోగాలు పొందినారు. లేదన్నా ఇంకోటి గద్వాల్లో నియోజకవర్గంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ 6 నెలల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రతి విలేజ్లో కూడా కొద్దిగా వివక్ష చూపుతున్నారు. పార్టీలకు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి అధికారంలో ఉన్న పార్టీ కొద్దిగా వివక్ష అనేది కొనసాగుతుంది. పోలీసులు కూడా ప్రధాన పార్టీకి మాత్రం అధికారంలో ఉన్న పార్టీకే మొగ్గు చూపుతూ ప్రతిపక్ష పార్టీలను అనవసరంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి విచారణ పేరుతో వేధిస్తున్నారనే విషయాలు పెడుతుంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అలాంటి కార్యక్రమాలు చేయకుండా ఇప్పుడు మాత్రం అవి ఈ 6 నెలల్లో విపరీతంగా అవుతున్న పరిస్థితి. అలాంటి పబ్లిక్కి మీ పార్టీ ప్రజలకు కావచ్చు, పార్టీలో అతీతంగా ఉన్న ప్రజలకు కావచ్చు, మీరు ఎలాంటి భరోసాను ఇస్తారు, ఎలాంటి హామీ వాళ్ళకు అంటే నేనున్నానని ఏమైనా భరోసా కలిగించే ప్రయత్నం చేస్తారు? పోలీసులు వేధింపులు అనేది నా దృష్టిలోకి చాలా వచ్చినాయి. పోలీసులు ఈరోజు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ పార్టీ నాయకులు చెప్పే విధంగా సివిల్ కేసులలో కూడా మల్తకల్ ఎస్ఐ అయితేమి, మల్తకల్ పోలీస్ స్టేషన్ అయితేమి, కేటీ దొడ్డి అయితేమి, గట్టు అయితేమి, దరూర్ ఏమైతే, గద్వాల్ రూరల్ అయితేమి, అంటే ఈ 5 మండలాలు కానీ టౌన్ కానీ పోలీసులు ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ ఈరోజు పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నారని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద మేము ప్రత్యేకంగా అధికారులకు కూడా మా విన్నవిస్తాం. ఖచ్చితంగా దీన్ని అరికట్టే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. పోలీసులు అనేది ఎందుకంటే ఎవరు నీతికి నిజాయితీకి మారు పేరు పోలీస్ వ్యవస్థ. వాళ్ళంతకు వాళ్ళే దాన్ని ఒక చెడగొట్టే విధానాన్ని గద్వాల్లో అవలంబిస్తున్నారు. ఖచ్చితంగా కొంతమంది అధికారుల ద్వారా కొంతమంది అధికారులు ఇప్పుడున్న ప్రయత్నం చేసే వల్ల వాళ్ళ పోలీసులకు మచ్చ వచ్చే విధంగా వాళ్ళు చేస్తున్నారు. అందరూ ఒకే రకంగా ఉండరు, అధికారులు రకరకాలు ఉంటారు. పై అధికారులకి దీని మీద మాకు దీని మీద సమాచారం ఉంది. చాలామంది సివిల్ మ్యాటర్స్ కానీ కేసుల్లో లేని వాళ్ళం కేసులు కట్టడం కానీ గతంలో కూడా 10 సంవత్సరాలు ఎప్పుడా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడిన తప్ప పోలీసుల ద్వారా వేధించలేదు. పోలీసులని అడ్డం పెట్టుకొని వేధించే ఏ నాయకుడు కూడా ఖచ్చితంగా సక్సెస్ కాడు. వాళ్ళంతా ఎందుకంటే పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేవాడు వానంతా పనికిరాని వాళ్ళు ఎవరు ఉన్నారు. ఖచ్చితంగా పోలీస్ అనేది నీతికి నిజాయితీకి మారిపోయారు. 3 సింహాలు ఉంటాయి, 3 సింహాలు నీతికి నిజాయితీకి మారిపోయారు. వాళ్ళే కించపరిచే విధంగా చేసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదు. ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకి నేను ఎప్పుడూ అండగా ఉంటా. అటువంటి సమస్యలు వేసినా పై అధికారులకి ఏదో ఒక అధికారి చెప్పినంత మాత్రాన తప్పు చేసినంత మాత్రాన అది తప్పు కాదు, ఒప్పు కాదు. ఖచ్చితంగా పై అధికారుల కొంత నీతి నిజాయితీ గల పోలీసులు కూడా చాలామంది ఉంటారు పోలీస్ వ్యవస్థలో. వాళ్ళ దృష్టిలో తీసుకుపోయి ఖచ్చితంగా వాళ్ళని ఎవరు తప్పు చేసినారో వాళ్ళని తప్పు వాళ్ళని శిక్షించే విధంగా వాళ్ళ పై అధికారుల ద్వారా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ఇంకోటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే ఒకసారి ఓన్లీ ఈ రిజల్ట్ని
ఈ ఎంపీ ఎన్నికల మీద పడుతుందని చెప్పేసి ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ను కూడా వాయిదా చేసిన పరిస్థితి. అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు, అది గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ నుంచి రిజల్ట్ను వాయిదా వేసింది కదా, దాన్ని ఎట్లా చూస్తారు? అది అంటున్నారు, నాకైతే పక్కా సమాచారం అయితే లేదు. చాలామంది మిత్రులు చెప్పినారు, వాళ్ళే కోర్టు పోయి స్టే చేసినామంటారు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. వాళ్ళు అది అయిపోయింది, ఆ సబ్జెక్ట్ అయిపోయింది. వచ్చే నెల 2వ తారీఖు రోజు రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాం. మున్సిపాలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. గద్వాల మున్సిపాలిటీ చైర్మన్ పార్టీ గురించి, పార్టీ బలాబలాలు ఎలా ఉండబడుతుందో చర్చించుకున్నాం. అయితే మీరు ఉన్నప్పుడు కూడా గతంలో ఎవరి వల్ల అభివృద్ధి జరిగింది, ఎంత జరిగిందో ఒకసారి చెప్పండి. అంటే వాళ్ళు ఎవరైనప్పటికీ వెళ్ళి ఇప్పుడు మున్సిపాలిటీ చైర్మన్ ఉండొచ్చు. చైర్మన్ ఉన్నప్పటికీ వెళ్ళి అంటే మున్సిపాలిటీకి వచ్చే నిధులు ఏముంది, అభివృద్ధి ఏం జరిగింది, ఒక్కసారి లెక్కలు చూసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న గౌరవ చైర్మన్ గారికి ఉంది. అంటే గతంలోకి ఇప్పటికి అంటున్నారు. గతంలోకి ఇప్పటికి చాలా, ఇప్పుడు నేను వచ్చినాక, నేను ఎమ్మెల్యే అయినాక ఆల్మోస్ట్ 200 కోట్లు ఇక్కడ ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధుల ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. 200 కోట్లు ఒక్క గద్వాల పట్టణానికి అభివృద్ధి కోరికి మళ్ళీ ఖర్చు పెట్టినామంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే కౌన్సిలర్లు చాలామంది మళ్ళీ వాళ్ళ వార్డులలో గతంలో ఎట్లా ఉండే, ఈ 5 సంవత్సరాల్లో అంటే వార్డుల్లో తిరిగే ప్రజలు కూడా నా విన్నపం, వాళ్ళ గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇదే సీసీ రోడ్లు 27 కిలోమీటర్లు ఇక్కడ వేయడం జరిగింది. సీసీ రోడ్ల కొరకి 13,81,00,000 మళ్ళీ ఈరోజు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇది మేము మా పార్టీ మా ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు, మీ మున్సిపాలిటీ నిధులు కాదు. అదేవిధంగా డ్రైన్స్ నిర్మాణం కొరికి 38 కిలోమీటర్ల కొత్త డ్రైన్ నిర్మాణం చేసినాం. దాని కొరికి 9 కోట్ల పైన ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా పచ్చదనం అంటే గద్వాల పార్కులు ఎప్పుడన్నా ఉండేనా? గద్వాల పార్కులు అనేదే చూడలేదు. ఈరోజు పార్కుల కొరికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినాం. 11 కోట్ల పైన ఖర్చు పెట్టినాం. అదేవిధంగా సంఘాల దగ్గర ఒక పార్కు చేసుకోగలిగినాం. సంఘాల పార్కు మీరు చూసినారు, గతంలో ఎక్కడన్నా పోయి కూర్చున్నాలంటారన్న పార్కునేనా. అదేవిధంగా పీజేపీ కాలువ దగ్గర ఒక పార్కు వేసినాం. అదేవిధంగా ప్రతి వార్డులలో దాదాపు 20-25 పార్కుల పైన ఈరోజు పచ్చదనం ఉండాలి. మళ్ళీ అక్కడ ఉన్న చాలామంది మళ్ళీ ఈరోజు అక్కడ వాకింగ్ కానీ అవి చేయాలనే ఉద్దేశంతోన పెద్ద ఎత్తున పార్కులు కూడా నిర్మాణం జరిగినాయి. మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడన్నా చేసినారా? ఈరోజు రాజకీయాలు అనేది కొత్త కాదు కదా, ఎలక్షన్లు అనేది కొత్త కాదు, ప్రభుత్వాలు కొత్త. ఇప్పుడు ఏదైనా కంపారిజన్ ఎప్పుడు చేస్తాం, ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగినాయి, మేమే చేసాం. మా వంతు మేము ఏ విధంగా చేసినాం. మీరు కూడా 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించి ఎంతోమంది చైర్మన్లు మారినారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు మారినారు. నాకు మీరందరూ ప్రజలు అవకాశం ఇచ్చినారు. ఈ 5 సంవత్సరాలు ఏం చేయగలిగినాడు అనేది ఆలోచన చేయాలి. ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు, చైర్మన్లు వస్తూ పోతుంటారు. ఎవరి ఆయాంలో ఏం జరిగింది, ఏం తేయగలిగినారు? మీరు ఇన్నేళ్ళు చేసిన దాన్ని ఇప్పుడు ఇదేం లెక్కలతోనే ఉంటుంది. ఏదో ఉట్టి అబద్ధాలు చెప్పి ఏదో ఉంటుంది. ఏదైనా ప్రభుత్వం పెట్టే ప్రతి నయా పైసా ఖర్చులు అనేది మీకు లిఖితపూర్వకంగా ఉంటుంది. అన్ని సంవత్సరాలు 30-40 ఏళ్ళు మున్సిపాలిటీ చరిత్రలో వాళ్ళ ఏ సమయంలో ఏ ఎమ్మెల్యే ఉన్న అభివృద్ధి చెందినది ఒకసారి ఆలోచన చేయాలి. నేను ఇంత చేయగలిగిన, ఇంకా చేసేది చాలా ఉంది. నేను ఏదో బెంగళూరుగా మారుస్తా, ఊటీగా మారుస్తా, అది సింగపూర్ మారుస్తా అని చెప్పడం లేదు. నా శక్తియుక్తులని, నా శక్తికి మించి, నా శక్తికి ఎంత ఉందో అంత విధంగా అభివృద్ధి చేస్తా తప్ప నేను ఏదో గొప్పగా రాత్రి మారుస్తా. ఇది నిరంతరం ప్రక్రియ. నా టైంలో ఇంత చేయగలిగిన, ఇంకా చేయగలగడానికి అవకాశం ఇచ్చినారు మీరు. ఖచ్చితంగా నా వంతు నేను అభివృద్ధి చేస్తా, ఇంకా చేయగలుగుతా. నా చివరికి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఈరోజుతో ప్రచారం క్లోజ్ అయిపోయింది. ఇక గద్వాల ప్రజలకి కావచ్చు, గద్వాల ప్రజలకే కాకుండా నార్కల్ పార్లమెంట్ ప్రజలకు కావచ్చు, మీరు చివరిగా మీరు ఏం చెప్తారు? గద్వాల ప్రజలకి నా విన్నపం, ఎందుకంటే మనకి 75 సంవత్సరాలైన స్వతంత్రం, 76 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చి, ఈ స్వతంత్రం వచ్చినప్పటికెళ్ళి ఎన్నో రకాల పార్టీలను చూసినాం మనం.
మనకి ఓట్లు అనేది కొత్త కాదు, పార్టీ నాయకులు కొత్త కాదు. అంటే ఎవరెవరు ఎటువంటి వాళ్ళు ఒకసారి వ్యక్తిగతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి మనం ఓటేసి మోసపోతూనే ఉన్నాం. మళ్ళీ ఇప్పటివరకు కూడా మనం పార్లమెంట్లో ఎన్నో ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్లో నాయకులు ఎంతోమంది మారినారు. వాళ్ళ పేర్లు కూడా మనకు గుర్తులేవు ఈరోజు. ఎవరు అంటే పలానా ఓడు వచ్చినప్పుడు పలానా పని జరిగింది అనే విధంగా అభివృద్ధి చెందాలి తప్ప పార్లమెంట్లో ఇప్పుడు రాములు సార్ గతంలో రాములు ఉన్నాడు. గతంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున కాంటెస్ట్ చేసి ఈరోజు బీజేపీలోకి పోయినాడు. అంటే ఈరోజు 3 ప్రధాన పార్టీలు ఎంపీ ఎన్నికల్లో నిలబడడం జరిగింది. మళ్ళీ 3 ప్రధాన పార్టీల్లో ఒక్కొక్కరి అంటే ఒక్కొక్క నాయకుని గురించి ఒకసారి నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ గురించి ఒకసారి మీతోనే మాట్లాడతా. బీజేపీ నాయకుడు గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి మళ్ళీ వారి కుమారుడు ఈరోజు బీజేపీ పార్టీకి వెళ్ళి కాంటెస్ట్ చేస్తాడు. మళ్ళీ ఇక్కడ స్థానికుడు కాదు, ఎక్కడనో అచ్చంపేటకి వెళ్ళి ఉన్నాడు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కూడా అంటే రాజకీయ అనుభవం లేని వ్యక్తి అని మనం అనుకుంటాం. రాజకీయంగా అనుభవం లేదు. అదేవిధంగా అభివృద్ధి చేసే విధానాల్లో కూడా వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గద్వాల నియోజకవర్గం జరగలేదు. మళ్ళీ అన్నిసార్లు పార్లమెంట్ జరిగినప్పుడు గద్వాల ప్రాంత అభివృద్ధి కొరకు ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. ఎన్నో అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మంచి మంచి స్కూల్స్ తేవచ్చు, పబ్లిక్ స్కూల్ తేవచ్చు, అదేవిధంగా సైనిక్ స్కూల్స్ తేవచ్చు, అదేవిధంగా చాలా స్కూల్స్ కేంద్ర ప్రభుత్వం ద్వారా తెచ్చే స్కూల్స్ ఉంటాయి అంటే విద్యను అభివృద్ధి కొరికి. అదేవిధంగా మెడికల్ కొరికి చాలా స్కీమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఎన్హెచ్ఎం స్కీమ్స్ ద్వారా ఎన్నో తీసుకురావచ్చు. మళ్ళీ ఎన్నో కేంద్ర ప్రభుత్వంలో అంటే ఎంపీగా ఉంటే మళ్ళీ ఎన్నో చేయొచ్చు, కానీ ఎప్పుడు చేయలేదు. అదేవిధంగా బీజేపీ అనేది ఎంతసేపు ఉన్నా బీజేపీ నాయకులు ఒక మతం ద్వారా ఓట్లు దండుకునే పరిస్థితికి వచ్చినారు తప్ప మేము ఈ అభివృద్ధి చేస్తాం, ఇది మాతోన సాధ్యమవుతుంది, మళ్ళీ మేము గద్వాల్ని మళ్ళీ జిల్లా అయింది, ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, దీన్ని పీజీ కాలేజ్ చేస్తామను అంటే స్టార్ట్ అయ్యాం. అంటే వేరే విధంగా రైల్వే స్టేషన్కి ఇక్కడ 100 ఎకరాలు ఉంది. ఆ రైల్వే అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారానే వెళ్తాయి. రైల్వేకి ఆల్రెడీ మళ్ళీ ఆధునీకరణ, అదేవిధంగా రైల్వే స్టేషన్ 100 ఎకరాలు ఉంది. ఇక్కడ ఏదైనా రిపేర్ సెంటర్ పెట్టి మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రజలకి ఏదో ఉపాధి కల్పించే విధంగా ఏదైనా పని చేస్తామనే కానీ మళ్ళీ మంచి మంది విద్యా సంస్థలు తెస్తామని కానీ ఏది కూడా చెప్పరు వాళ్ళు. ఎంతసేపు ఉన్నా ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని మతం ద్వారా దేవుణ్ణి అడ్డం పెట్టి అడుగుతున్నారు తప్ప మేము ధైర్యంగా మాకు ఇక్కడ వీవర్స్ ఉన్నారు. ఇక్కడ గద్వాల చీరలకు ప్రసిద్ధి, గద్వాల చీరల అభివృద్ధి కొరికి మేము కేంద్రం నిధులు ఇస్తాం, దీన్ని గద్వాల ప్రాంత అభివృద్ధి చేస్తామని ఏది చెప్పరు వాళ్ళు. ఏదైనా ఒకటన్నా చెప్పినారా? ఏ ప్రసంగమైనా చూడండి, ప్రసంగాల్లో ఎక్కడన్నా మేము రైల్వేకి చేస్తాం, ఈ పని చేస్తాం, మళ్ళీ ఇక్కడ ప్రాజెక్టుకు ఉంది, ప్రాజెక్టుకి గట్టు ప్రాజెక్టు ఉంది, ఇంకో ప్రాజెక్టు ఉంది, మంచి సుందరీకరణ చేస్తామను ఏదైనా కానీ మీరు ఏమి చేస్తామని చెప్పు. ఎంతసేపు ఉన్నా దేవుని అందరూ కూడా దేవుని, మేము కూడా భక్తులమే, మేము కూడా దేవుని మొక్కుతాం. మళ్ళీ మీరు ఏం చెప్పకుండా అభివృద్ధి చేస్తే ఏమని ఓటు అడుగుతాం దేవుని పేరు. మీరు ఇంకా నేనైతే మీ గురించి నేను పెద్దగా బీజేపీ గురించి చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఒక సెంటిమెంట్ రగల్చి ప్రజలని మభ్యపెట్టి ఓటు అడిగే పరిస్థితికి మీరు వచ్చినారు తప్ప మీరు నిజమైన నాయకులైతే, నిజమైన ప్రజల సంక్షేమం కోరే వ్యక్తులైతే గద్వాల నాగర్ కర్నూలు నియోజకవర్గ అభివృద్ధికి ఏమి చేస్తారు, ఏం ప్రాజెక్ట్ చేస్తారు, ఏమి రైల్వే జోన్ చేస్తారు, ఏం చేస్తారు మీరు? మీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక్కతానన్నా చెప్పండి. మీరేం చెప్పారు? మీరేమి హామీలు ఇచ్చిండ్రు? చెప్తా. ఈరోజు మన బీజేపీ వాళ్ళది ఆ పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ఇంకొక పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో మేము 6 రకాలుగా మేము హామీలు ఇచ్చినాం, 6 రకాల గ్యారెంటీలు ఇస్తామన్నారు. మళ్ళీ 5 న్యాయ సూత్రాలు కూడా వచ్చాయి. 5 న్యాయ సూత్రాలు ఏమేమో చెప్తున్నారు వాళ్ళు కూడా ఓటు అడిగే హక్కు లేదు ఈరోజు వాళ్ళకి ఎందుకు ఉంది? రైతు బంధు వేయలేనందుకు ఓటు అడుగుతారా?
అదేవిధంగా రైతు సంక్షేమం గురించి 500 రూపాయలు మీరు బోనస్ ఇస్తాము ఇయ్యలేనందుకు వాళ్ళకి ఓటేయాలనా? అదేవిధంగా మీరు ఆడపిల్లల పెళ్ళికి తులం బంగారం ఇయ్యనందుకు ఓటేయాలనా? మీరు ఏంటికి ఓటేయాలా? మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. ఎమ్మెల్యే ఎన్నికల హామీలు ఇచ్చినారు, ఆ హామీలు నిలబెట్టుకోలేదు. ఈరోజు ఏం ముఖం పెట్టి మీరు ఓటు అడుగుతున్నారు? అది మా టీఆర్ఎస్ ధైర్యంగా చెప్పగలుగుతాం. మేము ఇన్ని చేసినాం, ఏవైనా ప్రతి ఇంటికి మా సంక్షేమ కార్యక్రమం అందించినాం. మీరు ఇంతకుముందు ఎంపీ ఎన్నికల్లో మీరు ఏం చేస్తామని అడిగినారు కదా. టీఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా మాకున్న నాయకుడు, ఇప్పుడు కాంటెస్ట్ చేసే అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ అధికారి. ఐపీఎస్ అధికారికి విస్తృతంగా పరిచయాలు ఉంటాయి. మళ్ళా దేశంలో ఈరోజు అన్ని వర్గాలు అన్ని రకాల అధికారులతోన పరిచయాలు ఉంటాయి. ఎక్కడికన్నా ఢిల్లీకి పోయినా సెక్రటరీలు కానీ ఏదున్నా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఈ స్థానికంగా ఉన్న సమస్యల మీద అనర్గంగా మాట్లాడే శక్తి ఉన్న నాయకుడు. హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ ఏ భాషలో కానీ అనర్గళంగా ఒక ఐపీఎస్ అధికారి అంటే ఎంత తెలివిగల వాడు ఉంటాడు. రాజకీయ నాయకులు ఎంతమంది అయినా తయారు కావచ్చు, ఒక ఐపీఎస్ కొట్టాలంటే ఎంత కష్టం ఉంటుంది. ఒక ఐపీఎస్ అధికారి మన రాష్ట్ర అంటే మా నాగర్కల్ నియోజక అభివృద్ధి కొరికి తాను కాంటాక్ట్ చేస్తున్నాడంటే మనం ప్రజలు ఒకే తాటిపైన ఉండి వేయాల్సిన అవసరం మనకుంది. ఇప్పుడు వరకు గద్వాల గురించి ఎవరన్నా మాట్లాడినారా? ఇంతమంది ఎంపీలు అయినారు, ఎంతోమంది ఎంపీలు మారినారు. మళ్ళీ గద్వాల అభివృద్ధి కోరి కానీ, అలంపూర్ అభివృద్ధి కోరి కానీ, వనపర్తి అభివృద్ధి కోరి కానీ, అచ్చంపేట కానీ, కల్వకుర్తి కానీ, నాగర్ కర్నూలు కానీ, కొల్లాపూర్ కానీ ఈ అభివృద్ధి కోరికి పార్లమెంట్లో ఏ రోజైనా ఒక్క మాట మాట్లాడినారా? ఒక్కసారి మీరు రికార్డ్స్ చెక్ చేయండి. మళ్ళీ మాకు పూర్తిగా నమ్మకం ఉంది. మాకు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ ప్రాంత వాసి, అలంపూర్ వాసి, ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా కాంటెస్ట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ధైర్యం ఉంది, మాకు అభివృద్ధి చేస్తాడు. మేము ఖచ్చితంగా రేపు పార్లమెంట్లో నిలబడి పార్లమెంట్లో గెలిచిన తర్వాత ఈ పని చేయించుకుంటాం మనకు ధైర్యం నాకు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉంది. మళ్ళీ 2 ఎద్దులు అంటే ఒక వ్యవసాయం చేయాలంటే జోడి ఎద్దులు ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. ఒక ఎమ్మెల్యేగా నేనుండా ఖచ్చితంగా ఎంపీ తోడు ఉంటే అభివృద్ధి అనేది ఈరోజు పెద్ద ఎత్తున చేసుకునే అవకాశం వస్తుంది. ప్రజలు ఆలోచించండి, ఎందుకంటే ఓటు అనేది విలువైనది. మీరు ఏదో తొందరపడి వాళ్ళిచ్చే తైలాలకు, వాళ్ళిచ్చే కొంత డబ్బుకు అధికార పార్టీ ఉన్నారు, వాళ్ళిచ్చే మాటలకి, అబద్ధపు అసత్య ప్రచారాలకు మోసపోతండి. దయచేసి గద్వాల నియోజక ప్రజలకి చేతులెత్తి మొక్కి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా టీఆర్ఎస్ వైపు కారు గుర్తు టీఆర్ఎస్ పార్టీకి మీరందరూ ఓట్లు వేయించి గెలిపేయాల్సిన అవసరం మనకు వచ్చింది. ఏమాత్రం పొరపాటు జరిగినా మన అభివృద్ధి అనేది ఆటంకం జరుగుతుంది. వాళ్ళ ఖచ్చితంగా మీరందరూ కూడా, ఎందుకంటే గతంలో నా అభివృద్ధికి మీరు ఏ విధంగా నన్ను ఎమ్మెల్యేగా చేయగలిగినారో ప్రజలు అనుకుంటే ఏమన్నా చేయగలుగుతారు. వాళ్ళు మీరందరూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఓట్లేసి గెలిపించాలని నేను చేతులెత్తి మేము మొక్కుతూ, పర్సనల్గా మీ దగ్గరికి రాలేకపోయి ఉండొచ్చు. ఈరోజు పేరున ప్రతి ఇంటికి, మా అక్కకి, మా అమ్మకి, మా పెద్దమ్మకి, మా చిన్నమ్మకి, అందరి కూడా పేరున మా తమ్ముళ్ళకి, మా చిన్నాయనకి, మా పెద్దనాయనకి అందరిని కూడా చేతులెత్తి ముస్లింలకు కానీ అన్ని వర్గాల ప్రజలకి, కుల మతాలకి తేడా లేకుండా ప్రతి ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ నా రిక్వెస్ట్, ఖచ్చితంగా మనం టీఆర్ఎస్కి ఓట్లేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ మీ కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే. 2014 ఎన్నికల తర్వాత నుంచి కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల కొరకు తిరుగుతూ ప్రజాసేవకుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బండ్ల కృష్ణారెడ్డి కూడా ఏదైతే మొన్న కేటీఆర్ అన్నట్టుగా
కేసీఆర్కు అత్యంత ప్రియ శిష్యుడు, ప్రజల నాయకుడు కాదు, ప్రజల సైనికుడు అని చెప్పేసి ఆయనను అభినందించిన పరిస్థితి మనం చూసాం. అయితే అప్పటి నుంచి కూడా గద్వాల నియోజకవర్గానికి మొత్తం 2,000 కోట్లు గద్వాల నియోజకవర్గ పలు అభివృద్ధి కార్యక్రమాలకు 2,000 కోట్లు తీసుకురావడం కానీ, అదేవిధంగా గతంలో అధికారంలో ఎమ్మెల్యే లేకున్నా గతంలో కూడా ఒక 2,000 కోట్లు గద్వాల నియోజకవర్గం మొత్తం 4,000 కోట్లు ఈ 10 సంవత్సరాల కాలంలో 4,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా మన మున్సిపాలిటీ విషయానికి వస్తే 200 కోట్లకు పైగానే అభివృద్ధి కార్యక్రమాలు గద్వాల మున్సిపాలిటీ గద్వాల పట్టణంలో చేశాము. గతంలో ఎలాంటి అభివృద్ధి లేని దగ్గర కూడా మేము అభివృద్ధి చేసి చూపించాం, ఇంకా కూడా అభివృద్ధి చేసి చూపిస్తాను. కావున ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం ఇది మిత్రులారా ఈరోజు ఒక నాయకుడితో ఒకరోజు ఇంటర్వ్యూలో మనం పాల్గొన్నాం. ఓటు స్టూడియో.